ఫ్రెండ్స్, సాధారణంగా కుక్కలకి విశ్వాసం ఉంటుంది అంటుంటారు. అంటే మనం పెంచిన కుక్కలకైతే ఆ విశ్వాసం ఉంటుంది. కరెక్టే. కానీ వీధి కుక్కలకి పాపం విశ్వాసం అది అన్న పెద్ద డైలాగులు మనం కొట్టలేం కానీ, ఎప్పుడు కూడా అలాగ మంచిగా ఎవరైనా ఏదైనా పెడితే తింటూ ఉంటారు. అయితే ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఒడిస్సాలో. మయూర్‌భంజ్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. అయితే అక్కడ కాళీ అనే ఒక వీధి కుక్క ఉంటుందనమాట. అయితే ఆ వీధి కుక్క అక్కడ ఆ రోడ్‌లోనే తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుందనమాట. అక్కడే ఒక స్కూల్ గూడా ఉంది. అయితే ఏమైంది, ఈ శ్రీ జగన్నాథ శిశు విద్యా మందిర్ అని ఒక స్కూల్ ఉంది. అయితే అక్కడ అది చాలా చిన్న స్కూల్ అనమాట. ఒరిస్సాలో పాపం పేద పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే అక్కడ ఏమైంది, వాళ్ళు చదువుకుంటున్నారు. బ్రేక్ అని చెప్పి పిల్లలందరూ అంటే ఎల్‌కేజీ చదువుతున్నారనమాట ఆ పిల్లలందరూ. పిల్లలందరూ బయటకొచ్చి నుంచొని మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే కొంతమంది ఆడుకోవడం అలాగా. టీచర్ ఏం చేసిందంటే అందరూ ఒక చోట కూర్చోండి అని చెప్పేసి ఆ 30 మందిని ఒక చోట కూర్చోబెట్టింది. ఈలోపు ఏమైంది, అక్కడ సర 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 అని ఒక పెద్ద నల్ల త్రాచుపాము అన్నమాట. అసలది కాటేసిందంటే ఇంక విషంతో చచ్చిపోవటమే. ఆ స్నేక్ అంటే ఆ పాము చాలా వేగంగా పిల్లల దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా కాటేయడానికి. అయితే ఇది గమనించిన ఆ కుక్క కాలి ఏం చేసిందంటే, ఆ పాము కన్నా వేగంగా పరిగెట్టి పిల్లల దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆ పాముని వెనక్కి రాగడం చేసింది. చాలా సేపు వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరిగింది. అయితే ఆ విషపూరితమైన పాముని పాపం ఈ పళ్ళతో ఈ కుక్కపిల్ల వెనక్కి లాగుతుంది, అంతా చేస్తుంది, వెనక్కి లాగుతుంది, అంతా చేస్తుంది. అయితే ఈ ఈ పోట్లాటలో ఏమైందంటే, ఈ విషపూరితమైన పాము ఉంది గదా! అది ఈ కుక్కని కాటేసిందనమాట. మూతి దగ్గర కాటేసింది. నోరు దగ్గర, మూతి దగ్గర కాటేసింది. కాటేయడంతో అక్కడ ఏమైంది, అంటే ఆ పామునైతే అది వెనక్కి పంపించగలిగింది. ఆ పాము కొంతవరకు సగం చచ్చింది. అంతా బానే ఉంది గానీ, పాపం కుక్క పిల్లయితే చనిపోయింది. అయితే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, ఆ పిల్లలు ఎంత ఏడ్చారంటే నిజంగా, నిజంగా ఆ పాము గనక ఆ పిల్లల్ని కాటేస్తే ఖచ్చితంగా ఇద్దరు, ముగ్గురు చనిపోతారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా! ఎల్‌కేజీ చదువుతున్న పిల్లలంటే మహా అయితే 4, 5 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళకసలు ఆ పాము కాటేస్తుంది చచ్చిపోతారు ఇవేమి కూడా తెలీదు వాళ్ళకి. కానీ ఈ కుక్క ఎంత అసలు ధైర్యం చూపించిందంటే, అయితే వాళ్ళేం చేశారంటే పాపం ఆ కుక్కకి మొత్తం అంతా కూడా ఊరంతా తిప్పి పూలదండలేసి, దహన సంస్కారాలు చేసి, ఆ కుక్కకి శాంతి కలగాలని చెప్పేసి చేశారనమాట. ఎందుకంటే అక్కడున్న చుట్టుపక్కల ఆ పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి అలాగే చేశారు. జీవితాంతరం మాకీ కుక్క గుర్తుంటుంది. ఎందుకంటే మా పిల్లల ప్రాణాలు కాపాడిందనేసి. అది గొప్పతనం అంటే.